సీఎం జగన్ పై జరిగిన రాయి దాడి వైసీపీ కుట్రలో భాగమేనన్నారు టీడీపీ జాతీయ ప్రధాన అధికారి ప్రతినిధి కొమ్మరెడ్డి పట్టాభిరామ్. ఓటమి భయంతోనే మరో కోడికత్తి డ్రామాకు తెరలేపారని, ప్రజల సానుభూతి పొందేందుకు తెరలేపారని విమర్శించారు. వైసీపీకి ఎన్నికల్లో ఓడిపోతామనే భయం పట్టుకుందని, సీఎం జగన్ కాన్వాయ్లోని అంబులెన్స్ ఏముందని ప్రశ్నించారు. అయితే ఘటన జరిగిన నిమిషాల్లోనే పోస్టర్లు ఎలా వచ్చాయని నిలదీశారు. ఇదంతా ప్రీ ప్లాన్డ్గా జరిగిన వ్యవహారమని స్పష్టం చేశారు. పోస్టర్లు ప్రింట్ వేయించుకుని పెట్టుకున్నారు, బ్యానర్లు ప్రింట్ వేయించి పెట్టుకున్నారు. ఒక స్క్రీన్ ప్లేలో భాగంగా, ఒక డ్రామాలో, ఒక నాటకంలో ఎవడి పాత్ర ఎవరు ఏ విధంగా పోషించాలో ముందుగానే మీరు సిద్ధం చేసి పెట్టుకున్నారు. అరే బాబు, దాడి జరుగుతుంది, దాడి జరిగిన తర్వాత ముఖ్యమంత్రి గారిని మేము బస్సు పైన అలాగే నుంచోబెడతాం, ఆయన ప్రపంచం ముందు ఆయన రక్తం తుడుచుకుని మన కెమెరాలకి ఆ రక్తాన్ని ఇట్టు చూపిస్తారు. ఆ తర్వాత ఆయన అంబులెన్స్ ఎక్కకుండా మళ్ళీ బస్సులోనే కూర్చోబెడతాం. బస్సులో కూర్చోబెట్టి మళ్ళీ డాక్టర్ గారు వచ్చి ఒక టేప్ వేస్తారు. మళ్ళీ మనకు కావాల్సినటువంటి వీడియోలు మనం తీసుకుందాం. ఆయన బస్సులో కూర్చుని టేప్ వేయించుకున్న తర్వాత ఆయన కాస్త అట్లా ముందుకు జరగగానే మీరు పోస్టర్లు తీసుకుని రెడీ అయిపోండి, రోడ్డుకి అడ్డంగా కూర్చోండి, బ్యానర్లు చూపించండి, తెలుగుదేశం పార్టీ పైన బురద చల్లండి. అంటే సీన్ టు సీన్, కరెంటు తీసేయటం దగ్గర నుంచి రోడ్డు పైన ధర్నాకి కూర్చునే అసలు ఈ నాటకాన్ని రక్తి కట్టించారు సార్ మీరు. అద్భుతం. ఇది సామాన్యమైనటువంటి విషయం. ఆరితేరిపోయారు మీరు ఇటువంటి నాటకాల్లో. విశాఖపట్నం కోడికత్తి డ్రామా ఎక్స్పీరియన్స్ మనకు ఉంది కదా, అందుకని ప్రజలు కూడా ఆలోచించండి ఇది ఎలా సాధ్యం. 10-15 నిమిషాల్లో బ్యానర్లు పోస్టర్లు ఎలా రెడీ అయిపోయాయో కూడా ప్రజలు ఒక్కసారి ఆలోచించాలి. అదేవిధంగా అంశాలు ఇప్పుడు నేను ఏదైతే ప్రస్తావించానో వీటిని ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇవాళ అంత పెద్ద ఎత్తున మా మీద బురద జల్లుతా ఉన్నారు, దుమ్మెత్తి పోస్తా ఉన్నారు. ఈ 10 ప్రశ్నలని ఒక్కసారి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఒక్కసారి ఆలోచించండి. మీకు ఇది డ్రామా అనిపిస్తుందా లేదా? చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా ఇది రేపు ఎన్నికలలో సానుభూతి పొందడం కోసం, కొన్ని ఓట్లు సంపాదించుకోవటం కోసం, రేపు డిపాజిట్లు కూడా రానటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారు, ఆయన సిబ్బంది, ఆయన టీము మొత్తం ఆడినటువంటి ఒక అద్భుతమైనటువంటి డ్రామా. నేను ఇంకొక చిన్న విన్నపం కూడా చేయదలుచుకున్నా. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఒక్క ఛాన్స్ అడిగారు, రాష్ట్ర ప్రజలు ఇచ్చేశారు. దయచేసి ఇటువంటి రిస్కులు తీసుకోబాకండి సార్. ఎందుకు ఇంత రిస్క్ మీకు? ఇటువంటి డ్రామాలు ఆడటం అవసరమా? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇప్పుడు మీరేదో ఇటువంటి డ్రామాలాడి మీ ప్రాణాల మీద తెచ్చుకుంటే మాకు బాధే. కాబట్టి దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఇటువంటి డ్రామాలు ప్లీజ్ దయచేసి ఇటువంటి డ్రామాలు ప్లే చేయబాకండి. మీరు అద్భుతంగా నటిస్తారు సార్, మేము అందరం ఒప్పుకున్నాం. మీరు మళ్ళీ ప్రూవ్ చేసుకోవద్దు సార్, దయచేసి మీరు మళ్ళీ ప్రూవ్ చేసుకోబాకండి. ప్రజలందరికీ కూడా తెలుసు మీరు పాదయాత్ర సందర్భంగా ఎంత అద్భుతంగా నటించారో, ఎన్నికల ప్రచారాల్లో ఎంత అద్భుతంగా నటిస్తారో. సో కాబట్టి మీరు పదే మీ నటనా ప్రావీణ్యాన్ని దయచేసి మీరు ప్రూవ్ చేసుకో